అదే విషయం ఏమిటయ్యా అంటే గుప్తుల కాలం అనేది వాస్తు నిర్మాణ శిల్ప సంపద ఏవైతే ఉందో ఆ శిల్ప సంపదకు మనకు అత్యంత కీలకమైన ఒక స్వర్ణ యుగంగా భావించబడినటువంటిది అని చెప్పేసి మనకు క్లియర్గా మనకు చెప్పడం అనేది జరిగింది. మరి అందులో వాళ్ళు చెప్పిన విషయం ప్రకారం వీరి కాలంలో ముఖ్యంగా శిల్ప సంపద నిర్మాణాలు అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది గుహాలయాలు. ఇందులో మనకు హిందూ అలాగే హిందూ మతానికి సంబంధించిన బౌద్ధ మతానికి సంబంధించిన గుహాలయాలు, అలాగే మనకు రెండోది ఇక్కడ మనకు స్తూపాలు, ఇక్కడ మనకు ముఖ్యంగా దేవాలయాలు, ఇక్కడ మనకు ముఖ్యంగా మనకు శిల్ప సంపద, ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా చిత్రలేఖనం. సో శిల్ప సంపద, చిత్రలేఖనం ఇవన్నీ కూడా మనకు అత్యంత క్లియర్గా మనకు ముఖ్యంగా ఈ గుప్తుల కాలానికి సంబంధించిన వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచినటువంటివి. ఫస్ట్ది ఇక్కడ గుహాలయాలు, స్తూపాలు, దేవాలయాలు, శిల్ప సంపద, అలాగే చిత్రలేఖనం, ఇక్కడ లోహాకార కళ లేదా మహాకార కళ. సో ఇవన్నీ కూడా మనకు అత్యంత ముఖ్యమైనటువంటివి. సో మరి ఇందులో ఫస్ట్ చూస్తే గుహాలయాలు, ఇందులో ఫస్ట్ హిందూ మతానికి సంబంధించినవి చూడాలి. మరి గుప్తులు మొట్టమొదటిసారిగా ఈ హిందూ మతానికి సంబంధించిన గుహాలయాలను నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశ ప్రాంతానికి సమీపాన ఉన్న ఉదయగిరి ప్రాంతం వద్ద పెద్ద పెద్ద బండరాలను తొలిచి మొత్తం 9 హిందూ మతానికి సంబంధించిన గుహాలయాలను విదిశ ప్రాంతానికి సమీపాన ఉన్న ఉదయగిరి కొండల వద్ద పెద్ద పెద్ద బండరాలను తొలచి వాటిని 9 హిందూ గుహాలయాలుగా ఈ యొక్క గుప్తులు వీరి కాలంలోనే వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ గుహాలయాల్లో బౌద్ధ మతానికి సంబంధించిన గుహాలయాలు అంటే ఒకటి బాగ్, రెండోది అజంతా గుహలు. అలాగే రెండోది అజంతా గుహలు. మరి ఇందులో మనకు ముఖ్యంగా బాగ్ గుహలు నేటి మధ్యప్రదేశ్లోని బాగ్ నదీ తీరాన ఇవి బయలుపడడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క బాగ్ గుహలు మొత్తం ఎన్నంటే 9 అండి, కానీ ప్రజెంట్గా మనకు కనపడేవి 5. అందులో ముఖ్యంగా పాండవ గుహ, అలాగే గజశాల, అలాగే రంగమహల్ లాంటి గుహలు ఈ 5 గుహల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన గుహలుగా పేరుగాంచాయి. పాండవ గుహ, గజశాల, రంగమహల్ మధ్యప్రదేశ్లోని బాగ్ నది తీరాన ఉన్నటువంటివే ఈ బాగ్ గుహలు. మొత్తం స్టార్టింగ్లో 9 ఉండేవి, ప్రజెంట్ 5 అందుబాటులో ఉన్నాయి. ఈ 5 ముఖ్యమైన గుహల్లో 3 పాండవ గుహ, గజశాల, రంగమహల్ అని చెప్పేసి మనకు చరిత్రకారులు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ బాగ్ గుహల్లో ముఖ్యంగా మ్యూరల్ పెయింటింగ్స్ను వాడడం జరిగిందట. సో మ్యూరల్ పెయింటింగ్స్తో పాటుగా ఈ యొక్క వాస్తు నిర్మాణ పద్ధతిలో టెంపేరా అనే వాస్తు నిర్మాణ రీతిని ఉపయోగించడం జరిగింది. మ్యూరల్ పెయింటింగ్స్ వాడకం అనేది కూడా ఈ బాగ్ గుహలోనే వీళ్ళు మొట్టమొదటిసారిగా గుప్తులు తీసుకురావడం జరిగిందట. ఇక అజంతా గుహలో చూసుకుంటే మనకు నేటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క అజంతా ప్రాంతం వద్ద ఈ యొక్క మొత్తం ముఖ్యంగా ఈ గుహలు అనేటటువంటివి మొత్తము మనకు జాన్ స్మిత్ 1819 సంవత్సరంలో వీటిని గుర్తించడం జరిగింది. 1819 సంవత్సరంలో యాక్చువల్గా ఈ అజంతా గుహల్లో ఉన్నటువంటి మొత్తం గుహల్లో చూసుకుంటే దాదాపు ఒక 30 గుహలు కూడా టోటల్గా బౌద్ధ మతానికే సంబంధించినవి అన్నట్లుగా మనకు చరిత్రకారులు చెప్పడం జరిగింది. దాదాపు 30 గుహలు బౌద్ధ మతానికే సంబంధించినవి ఉన్నట్లుగా
చరిత్రకారులు చెప్పారు. అంతేకాదు మిత్రులారా, ఎస్పెషల్లీ మనకు ఈ గుహల్లో మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అజంతా గుహలు అనేటటువంటివి వాగీరా. సో ఈ యొక్క వాంగీరా అనేటటువంటి నది లోయ ఏదైతే ఉందో ఆ నది లోయలో యు ఆకారం ఏదైతే షేప్ వచ్చేటట్టుందో ఆ యు ఆకారం షేప్లో ఈ అజంతా గుహలు చెక్కబడ్డాయి. ఈ అజంతా గుహలు వాంగీరా నదిలోయ పక్కన ఒడ్డున యు ఆకారంలో చెక్కబడ్డటువంటివి. అటువంటి ఈ గుహలను జాన్ స్మిత్ 1819లో దాన్ని కనిపెట్టడం అనేటటువంటిది జరిగింది. కనిపెట్టడంతో పాటు ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించాడు. ఏమని? ఈ యొక్క గుహలు ఒక్కసారి మనం మొదటి నుంచి కింది వరకు లాస్ట్ వరకు చూస్తే ఈ యొక్క అజంతా గుహల యొక్క ఆకారము ఒక గుర్రపు నాడ ఆకారాన్ని తలపిస్తున్నట్లుగా ఉంటుందన్న విషయాన్ని కూడా మనకు వివరించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ఇది జనరల్గా మనకు గుహాలయాలు అన్నప్పుడు ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ యొక్క వారి యొక్క నిర్మాణాలు లేదా కట్టడాలు అన్నప్పుడు మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే గుప్తుల కాలం నాటి స్తూప సంపద. అంటే ఇక్కడ అర్థమైంది, గుప్తులు స్వతహాగా వైదిక మతాభిమానులు. వీరి కాలంలో హిందూ మతం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది. అయినా సరే గుప్తులు పరమత సహనాన్ని అనుసరించారు అనడానికి నిదర్శనమే ఈ గుప్తుల కాలంలో ముఖ్యంగా సారనాథ్లో కానీ, సాంచీ వద్ద కానీ, ఒరిస్సాలో కానీ, సింధు ప్రాంతంలో కానీ నిర్మించబడ్డ కొన్ని బౌద్ధ మత పవిత్ర నిర్మాణాలుగా పేరుగాంచిన ఈ స్తూపాలే. దీన్ని బట్టి గుప్తులు స్వతహాగా వైదిక మతాభిమానులైనా కూడా వీరు పరమత సహనాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని వీటి ద్వారా చూడవచ్చును. మరి ఇందులో ప్రధానంగా మనం చూసేది ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్తూపాల్లో మీర్పూర్ ఖాన్ స్తూపం, దామెక్ లేదా రత్నగిరి స్తూపం, సారనాథ్, అలాగే సాంచి ఇవి అభివృద్ధి చేయబడ్డాయి అన్నట్టు. ఈ రెండు ఇవి నిర్మించబడ్డాయి. సో ముఖ్యంగా నేటి ఒరిస్సా రాష్ట్రంలోని నేటి సింధు రాష్ట్రంలోని మీర్పూర్ ఖాన్ స్తూపం, ఒరిస్సా రాష్ట్రంలోని దామెక్ స్తూపం, యూపీలో సారనాథ్, ఎంపీలో సాంచి ఇవి గుప్తుల కాలం నాటి స్తూపాల నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు బయటపడిన ప్రాంతాలు అన్నప్పుడు ఇవి గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ప్రధానంగా నెక్స్ట్ కేటగిరీలో ఇక్కడ గుప్తుల కాలానికి సంబంధించిన మరి శిల్ప సంపద, గుప్తుల కాలానికి సంబంధించిన శిల్ప సంపద అన్నప్పుడు మరి గుప్తుల కాలం నాటి ఈ శిల్ప సంపదకు సంబంధించిన సమాచారాన్ని మనకు పూర్తి స్థాయిలో ఒక చరిత్రకారిని వివరించడం జరిగింది. ఆమె పేరే రొమిల్లా తాపర్. గుప్తుల కాలం నాటి శిల్ప సంపద గురించి క్లియర్గా వివరించినటువంటి చరిత్రకారిణి, విదేశీ చరిత్రకారిణి పేరు రొమిల్లా తాపర్. మరి దీని ప్రకారంగా మనకు ఇక్కడ ఎక్కడెక్కడ ఈ శిల్ప సంపద ఉంది అనేది ఒకసారి చూస్తే నెంబర్ 1 సారనాథ్ అండ్ నెంబర్ 2 మధుర. సో సారనాథ్లో నిలబడి ఉన్న బుద్ధుని యొక్క శిల్పం లేదా విగ్రహం, మధురలో కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహం, అలాగే ఇక్కడ ఉదయగిరి ప్రాంతంలో
వరాహం యొక్క అవతారంలో విష్ణుమూర్తి భూమిని ఎత్తుతున్న శిల్పం. వరాహం అవతారంలో విష్ణుమూర్తి భూమిని ఎత్తుతున్న శిల్పం. అలాగే ఇక్కడ 4వది మనకు ఇదే ఉదయగిరి వద్ద సూర్యుని యొక్క ప్రతిమతో పాటు అతని భార్యలైన ఛాయ, సువర్భ అలాగే మహాశ్వేతల యొక్క విగ్రహాలు. సువర్భకు మరో పేరు సంధ్య. ఛాయ, సువర్భకు మరో పేరు సంధ్య, అలాగే మరొక భార్య మహాశ్వేత. వీళ్ళ యొక్క విగ్రహాలు లేదా శిల్పాలు ఇవన్నీ కూడా మెయిన్. సో సారనాథ్లో, అలాగే మధురలో, అలాగే ఉదయగిరి, అలాగే ఇక్కడ. వీటితో పాటుగా మనకు అత్యంత ముఖ్యంగా 5వది నేటి బీహార్ రాష్ట్రంలోని సుల్తాన్ గంజ్ ఏదైతే ఉందో ఆ సుల్తాన్ గంజ్ ప్రాంతంలో 2వ చంద్రగుప్తుడు దాదాపు 7.5 అడుగుల ఎత్తులో ఇక్కడ కాంస్యంతో తయారు చేసిన బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. నేటి బీహార్ రాష్ట్రంలోని సుల్తాన్ గంజ్ అనే ప్రాంతంలో గుప్త రాజుల్లో ఒకరైన 2వ చంద్రగుప్తుడు దాదాపు 7.5 అడుగుల ఎత్తులో ఈ యొక్క పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన బుద్ధుని యొక్క విగ్రహం అనేది బయలుపడడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా గుప్తుల కాలం నాటి శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచినటువంటివి అన్నప్పుడు ఇవి మనము గుర్తుంచుకోవాలి.